ఒక 2 వీక్స్ బ్యాక్ వేడి వేడి చిట్టి ఇడ్లీలో కారప్పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినాలనిపిస్తుంది అని మా వారితో అన్నాను. దెబ్బకి దేవుడు తదాస్తన్నాడో ఏమో, వైరల్ ఫీవర్ దయ వల్ల ఇడ్లీ తప్ప 2 వారాలు ఏమీ తినలేకపోయాం. జీవితంలో మొట్టమొదటిసారి ఇడ్లీ మొహం చూస్తేనే చిరాకొచ్చేసింది. మా అమ్మేమో ఊరెళ్ళేటప్పుడు నేనెక్కడ ఇబ్బంది పడిపోతాను అని చెప్పి ఇంకో వారానికి సరిపడా ఇడ్లీ పిండి రుబ్బేసి వెళ్ళిపోయింది. ఇక్కడ మా వారేమో ఇడ్లీ వేస్తే నేను చచ్చినా బ్రేక్ఫాస్ట్ చేయను అని చెప్పి మొండికేసి కూర్చున్నారు. ఇంకా మిగిలిపోయిన ఇడ్లీ పిండిని ఏం చేయాలో తెలియక కాస్త ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, జీలకర్ర వేసి దిబ్బ రొట్టెల్లాగా వేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. కాస్త క్రిస్పీగా కాలితే బాగుంటదని చెప్పి మధ్యలో ఇలా గ్లాస్ పెట్టి మరీ నిదానంగా లో ఫ్లేమ్ లో కాల్చి మా వారికి ఇచ్చాను. ఆయనకి ఇది కూడా నచ్చకపోగా చిల్లి ఊతప్పమని చెప్పి కొత్తగా పేర్లు పెట్టేసి ఆ మిగిలిన ఇడ్లీ పిండిని మీ అమ్మకే పార్సిల్ చేసేయమని చెప్పి నాకు సలహాలు ఇచ్చారు. అయినా మా వారి దాకా ఎందుకు, నాకు కూడా ఇది అంతగా నచ్చలేదు, ఎక్కలేదు, తినలేకపోయాను. అప్పుడు అర్థమైంది, బోర్ కొట్టింది ఇడ్లీలు మాత్రమే కాదు, ఇడ్లీ పిండి మీదే విరక్తి పుట్టింది. ఇంకెప్పట్లో ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేయకూడదురా బాబు అని.